అడిగాను, శివుడు మన్మధుడిని కాల్చి బూడిద చేశాడు కదా, అది తప్పుదా? నన్ను అడిగితే చెప్పేవాడు మంచి ఉపాయం, ఆయన కాల్చి బూడిద చేశాడు పొరపాటుని, అందువల్ల ఏమైందిట, శివుడు మన్మధుడు కాల్చి బూడిద అయిపోయాడు. తర్వాత పెద్ద గాలి వీచిందిట, ఆ బూడిద ప్రపంచం అంతా వ్యాపించింది, అందుకని మనం అంతా పుట్టాం. అలా కాకుండా ఇతర మతాల వారి సంప్రదాయం ప్రకారం మన్మధుడిని పాతిపెట్టేస్తే గొడవ లేకుండా ఉండేదంట. గీతాంజలిలో చెప్తాడు కవి చమత్కారం కదా, నన్ను అడిగితే చెప్పేవాడు మన్మధుడిని శుభ్రంగా గొయ్యి తీసి పాతి వేసింది గొడవ లేకుండా, అనవసరంగా బూడిద చేశాడు శివుడు అమాయకుడు. అటువంటి మన్మధుడు ప్రపంచం అంతా వ్యాపించడానికి కారణమా కాదా? ఇప్పుడు ఆ కోరికల కారణంగానే సంతానం కలిగారు, ఆ కోరికల కారణంగానే పెళ్లి చేసుకున్నాం, ఆ కోరికల కారణంగానే సంతానం కలిగారు. మళ్ళీ వాళ్ళకి వృత్తి అంటున్నాం, బాలారిష్టాలు అంటున్నాం, ఆరోగ్యం అంటున్నాం, చదువు అంటున్నాం, ఉద్యోగం అంటున్నాం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అంటున్నాం. పెళ్ళి కావాలని మనమే చేస్తున్నాం, పోనీ ఎదిరించి చేసుకున్నవాడు పక్కన పెట్టండి. తల్లిదండ్రి మాట విని చేసుకున్నా కూడా మనమే మన మేనకోడలో ఎవరో మనకి దగ్గర వాళ్ళని చూసేసి అంట కట్టేసినా కూడా వారం రోజులు కాగానే ఏమిటో మా అబ్బాయి నన్ను అడగడం మానేశాడు, కాఫీ అమ్మాయిని అడుగుతున్నాడు. రోజులు మారిపోయి నువ్వేగా తెచ్చిపెట్టావు ఇంట్లో. ఇది సంసారం అంటే ఖచ్చితంగా మనం చేస్తాం, మనమే వ్యతిరేకిస్తాం. చేసేటప్పుడు మన బాధ్యత కాబట్టి చేస్తాం. చాలామంది ఇప్పుడు పెద్ద సమస్య ఉంది ఇండియాలో, ఇక్కడ ఈరోజు ఆడపిల్లలకి పెళ్ళి ఆలస్యం అయ్యింది, ఇప్పుడు మగపిల్లలకి అవుతుంది ఆలస్యం. ఒక్కొక్కళ్ళు 30, 40, 50 దేశముదు ముదిరిపోతున్నారు బ్రహ్మాండంగా. ఎవరికి ఎవరింటికైనా పెడితే వాళ్ళ అమ్మాయి చేత దండం పెట్టించి మా అమ్మాయికి పెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాలంటే ఏదో ఆశీర్వదించేవాళ్ళు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మగాళ్ళని దండం పెట్టి ఆశీర్వదించమంటే నాకే బాధగా ఉంది. 3 రకాలు అనుభవిస్తున్న వాళ్ళు నన్ను ఒడుతూ ఎలా అంటారు పెళ్లి చేసుకోమని. వాళ్ళ వాళ్ళ సుఖంగా ఉంటే కదా వాళ్ళు చేసుకోమని అంట. సాటి మగాడిని గొంతులోకి ఎలా గెలుపుతానండి, నా ఒడుతూ నేను గెడలేదు. ఆడపిల్లలు అయితే అనేసేవాళ్ళు మనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇప్పుడు మగాడు నా వేడకూడదు దండం పెడితే ఇప్పుడు నీకు పెళ్లి కాకపోతే నష్టపెట్టాలా నేను? మేమంతా ఎందుకైందా అని బాధపడుతున్నారు. అవ్వాలే వచ్చాబెట్టే లేదు కూడా సుఖంగా ఉంటుందా? ఏకి నిరంజన్ దోషుకి తీరు గడబెట్టి 4 షడ్జట్ 5 పడపడి అలా లెక్క. ఏకి నిరంజన్ సుఖంగా ఉన్నావు, సత్రం పోయినా మటన్ నిద్ర, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు, అడిగేవాడిని రాకపోయినా అడిగేవాడిని, సంపాదించుకో ఖర్చు పెట్టుకో, ఎందుకు వచ్చిన గొడవ ఏమిటి ఇందులో అనుభవించి. కానీ ఒక్క మన్మథ భావన ప్రపంచం అంతా ఇది వ్యాపించింది కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంకా దద్యా ఆచార్య స్వామి 8వ శ్లోకంలో చెబుతున్నారు, ఇక అంతే చేతులు దాచడం. దద్యా దయానుభవనో ద్రవిణంబుధారం. అందుకే ఆయన ఏం చెబుతున్నారంటే ఈ మన్మథ భావాల కారణంగానే, ఈ సంసారం కారణంగానే మనం బిచ్చగాళ్ళం అయ్యాం కదా, చేతులు చాపుతున్నాం కదా. జీతం కోసమైనా, దక్షిణ కోసమైనా, దేనికోసమైనా చేతులు చాపుతున్నాం కదా. జీతం కవర్ తీసుకోవాలన్నా చెయ్యి చాపాలి కదా, చెక్కు తీసుకోవాలన్నా చెయ్యి చాపాలి కదా, దానం పడతారు చెయ్యి చాపాలి కదా. ఆ చాపేదేదో అమ్మవారి దగ్గర చాపండి, మానవ మాత్రం దగ్గర. దద్యా దయానుభవనో ద్రవిణంబుధారం అస్మిన్ అకించన వికరంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహక. ఇది అద్భుతమైన కవిత్వం. అందులో ఈ శ్లోకాన్ని మనం చదివేటప్పుడు ఆ భక్తి భావన కుదరాలి అంటే నేను చేసే పని మీకు చెబుతున్నా, అలా చేతులు అమ్మవారి దగ్గర చాపి చదవాలి. దానివల్ల ఉపయోగం ఉంటుంటే నాకు కలిగిన ఉపయోగం మరి ఎవరి దగ్గర చేతులు చాపాలని నాకు అనిపించట్లేదు. 20 ఏళ్ళు అమ్మవారి చేతులు ఇస్తే ఇచ్చే డేట లేదు, పోనీ మనం చేసే పని ఏదో మనం చేయాలి. అందుకని అడగడం ఏమిటి, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని కుదరదు. ఎందుకంటే ఆ మనసులో ఎందుకు ఆవిడ దగ్గర చేపలు చేతులు, మానవ మాతృ దగ్గర మళ్ళీ మనం చేతులు చాపాలంటే అది ఆవిడకి అవమానం. మనకు కావలసింది ఆవిడే ఇష్టం. ప్రవేశించడం ఎవడి మనస్సులో ప్రవేశించాలో వాడి మనస్సులో ప్రవేశిస్తుంది. ఒరే ఇవ్వరా అంటే ఇవ్వాల్సిందే, మనం అడగకపోయినా ఇవ్వాల్సింది. ఆవిడ ఇప్పించాలి కానీ మనం ఎంతండి సంపాదించేది అసలు భగవంతుడితో కాదు. అందుకే ఇక్కడ కవిత్వం చెబుతున్నారు, దయానుభవనో ద్రవిణంబుధారం నారాయణ ప్రణయిని నయనాంబువాహక. అమ్మా నీ కళ్ళు మేఘాలు లాంటి, మేఘాలు నీటిని వర్షిస్తాయి, నీ కళ్ళు డబ్బులు వర్షించాలి. ఇప్పుడు ధనరాశి వర్షించాలి. ఇల్లాలి ఇక్కడ కట్టుకుందుకు కూడా చీర లేకుండా బాధపడుతుందమ్మా, నన్ను బిడ్డగా భావించి నాకు ఉసిరికాయ ఇచ్చింది, ఆవిడకి సంపదలు ఇప్పించకపోతే నేనెందుకు, నా పాటించాను ఎందుకు? అందుకని ఆవిడ కోసం అడుగుతున్నాను నేను, నా కోసం కాదు. అస్మిన్ అకించన వికంఠ శిశువు విషణ్ణి. వాన కురిస్తే ఎవరిని ఎదురు చూసేది? వికంఠ శిశువు, చాతక పెట్ట. చాతకం ఎప్పుడు వానవేల కోసం చూస్తుంది, చకోరం ఎప్పుడు వెన్నెల కిరణాల కోసం చూస్తుంది, చక్రవాక పక్షి ఎప్పుడు సూర్యకిరణాల కోసం చూస్తుంది.
వాన కోసం ఎదురు చూసే చేతక పట్టలాగా ఈ బాలుడైనటువంటి బాలబ్రాహ్మణుని దయ కోసం ఎదురు చూస్తున్నాడమ్మా. మేఘాలు కదలాలంటే గాలి ఉండాలి. అందుకని దయానుభవనం, నీ దయ అనేటువంటి గాలి కలిగించాలి నీ కళ్ళు అనే మేఘాలు. అప్పుడు కళ్ళు మేఘాలు నీటిని వర్షించినట్టుగా నీ కళ్ళు సంపదలు వర్షించాలి. ఇప్పుడు ఒక్క మాట వస్తుంది, వెంటనే చూడండి. ఈ ప్రార్థనకి అమ్మవారి కలిగి కిందకి రాబోతుంది. ఆయన గమనించాడు, రావట్లా పూర్తిగా. ఎందుకంటే ఐశ్వర్యం అంత తేలిగ్గా కలగ. దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం. ఆ భావం ఆయనకు అర్థమైంది. అయ్యా బాలశంకర, నీ ప్రార్థన కోసం నేను వస్తాను, సంపదలు కురిపిస్తాను. కానీ వీళ్ళ గురించి నీకు తెలియదు. లోకంలో పేదవాళ్ళని చూసి మనం జాలి పడతాం, కానీ వాడు పూర్వజన్మలో ఎవరికి ఏమీ పెట్టకపోవడం వల్లనే ఆ పేదరికం వచ్చింది. అంటే వాళ్ళ దుష్కర్మ ఉందయ్యా, పూర్వం చేశారు వాళ్ళు, ఎవరికి పెట్టాలి. మన తెలుగులో సామెత, పెట్టి పుట్టాలి దేనికైనా పెట్టి పుట్టాలి. ఏమిటి పెట్టడం ఏమిటి పుట్టడం, పూర్వజన్మలో పెట్టి పుట్టాలి. అందుకే ఒకడు చాలా చమత్కారంగా ఒక పండితుడు అనుకోకుండా పేదవాడు అయ్యాడు. ఆయన భిక్షాటన స్థితికి వచ్చాడు. పండితుడుగా పేదవాడైనా సరే చాలా తెలివిగా అనుకుంటున్నాడు. తెలివిగా ద్వారంవారమటం భిక్షు బోధతే నచయాచతే అదత్వా మాదృశో మాభూత్ దత్వాచ త్వదృశో భవ. తెలివైన వాడు కాబట్టి ఒక మాట అంటున్నాడు, అయ్యా గృహస్థులారా, దయచేసి దానం చేసి మీకు మళ్ళీ మీరు ఉండండి, దానం చేయకుండా నాకు మళ్ళీ అవ్వకండి అంటున్నాడు. ఎంత తెలివైన వాడు. ఆ దెబ్బకు మొత్తం అన్ని సంపదలు వాడు దూషింటూ పారేసాడు. సెంటిమెంట్, శాస్త్రానికి లొంగనవాడు సెంటిమెంట్కి లొంగుతాడు. నేను పూర్వజన్మలో దానం చేయకపోవడం వల్ల నాకు ఈ ఉపయోగం పట్టింది, నాకు చేయలేదనుకో మీకు అదే యోగం. ఈ దెబ్బకు పెట్టిన వాడు ఉంటాడండి. అదత్వా మాదృశో మాభూత్, పెట్టకుండా దయచేసి మాకు మళ్ళీ చెప్పబట్టుకోకండి. దత్వాచ త్వాదృశో భవ, నాకు దానం చేసి మీకు మళ్ళీ మీరు ఉండండి. నా బతుకింది, నాకు దానం మీరు చేయలేదనుకోండి, మీకు నా యోగమే పడుతుంది. నా పక్కకు వస్తాను, నేను సీనియర్ని, ఈ వీధంతా నాది. దానికో లెక్క ఉంటుంది. అలాగా పండితుడు పేదవాడైనా కూడా తెలివిగా భిక్షాటం చేస్తాడు, మామూలుగా ఎందుకు చేస్తాడు. అందుకని పెడితే కానీ మనకి రాదు. అందుకే మనకు ఐశ్వర్యం ఉంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇంత భోగ భూమిలో వచ్చి మనం ఉంటున్నామంటే పూర్వజన్మలో మనం పుణ్యం చేసాం, 10 మందికి దాన ధర్మాలు చేసాం. అందుకే మనకి భగవంతుడు సంపద ఇచ్చాడు, భోగాలు ఇచ్చాడు. మళ్ళీ ఆ దాన ధర్మాలు అలాగే కొనసాగిస్తే మన సంపదలు రెట్టింపు. మనం బయటికి వెళ్ళి హోటల్కి వెళ్తాం శుభ్రంగా, అక్కడ 100 రూపాయలు ఇస్తాం, అభ్యంతరం వేళ. ఇక్కడికి వచ్చేసరికి అంతా ఒకటే పళ్ళె నిండా ఒకటే. $2 కనపడదు ఎక్కడ. $10 చాలా తక్కువ. ఒకటే చిల్లర కావాలంటే అర్చకులు అడగ శుభ్రంగా 101 ఉంటాయి. నేను చాలే ఇక్కడికి వచ్చేసరికి ఇండియా లెక్క వేస్తాం మనం. ఒకటంటే 60 అలా లెక్కకూడదు. ఒకటంటే ఒకటే. ఇక్కడ ఇంకా వాళ్ళ బతుకులు కూడా ఒకటే పెట్టి కాఫీ తాగాలిగా, ఒకటే పెట్టి అన్నం తినాలిగా. కాఫీ కొట్లో వెళ్ళి టిఫిన్ ఇచ్చిన వాటికి టిప్పు కింద ఇస్తామంటే $10. ఇక్కడ మనం వెయ్యం. పార్కింగ్ ఇస్తాం 20, ఇక్కడ మనం వెయ్యం. దేవాలయం దగ్గర వేరే చోట అవసరమైన చోట మా పేదవాళ్ళకి ఇవ్వాలి, ఖచ్చితంగా పండితులకి ఇవ్వాలని చెప్తారు. ఎందుకంటే జ్ఞానం కాదు, అది ఎప్పుడు రెట్టింపు. అక్కడ మనకి అక్కడ చొరవ ఉండాలి. కార్యక్రమం పెడుతున్నారంటే మేము ఉంటామండి, మేము చూసుకుంటాం, మీరు పెట్టండి అన్నట్టుగా ఉండాలి. పెట్టిన వాడిని ఇతరులు మొత్తం వదిలేస్తే వాడు మళ్ళీ ఎందుకు పెడతాడు? ఊరికే వచ్చి పెట్టారు కానీ ఏమి జరగదురా, ఎవరు సహకరించేవాడు లేదు మనకి, అంతా మనమే పెట్టుకోవాలంటే ఇంకోసారి ఇది ఉంటేనే పడుతుంది. అందుకని నీ దయ అనేటువంటి భవనం కనిపిస్తూ ఉంటే, నీ కళ్ళు అనేటువంటి మేఘాలు వర్షిస్తూ ఉంటే ఈ చాతక పెట్ట మీద దయ వర్షించాల్సిందే. మా అశించిన వేగంగా శిష్యుడు. పైగా ఈ పెట్ట అడుగుతున్నది ఎవరి కోసం? ఆ పొట్ట కోసం, ఆవిడ కోసం. ఆవిడ తల్లి అమ్మా, మా అమ్మ లాంటిది. కట్టుకుంటూ చేరలేక బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోగల. పైగా నా ఆకలి తీర్చింది ఆ తల్లి. ఎంత కృతజ్ఞత అండి, నాకు రుసుగా పెట్టింది. అందుకని ఆవిడ ఉంటుంది లక్ష్మీదేవి. దుష్కర్మ ఉందయ్యా, వాడు పాపకర్మ ఉందంటే మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం. దేవతలైనటువంటి మీరు కూడా మా నుదుటిరాతను మార్చలేకపోతే ఎవరు మారుస్తారు? మీరు ఎందుకు ఇంత పెద్ద సింహాసనాలు పద్మంలో కూర్చున్నాం, స్తోత్రాలు పొద్దున్నో స్తోత్రం, మధ్యాహ్నమో స్తోత్రం, మీరు మా బతుకులు మార్చలేకపోతే ఎవరు మారుస్తారు? ఇలా డిమాండ్ చేయాలి దేవుడిని అంటే చిత్తశుద్ధి ఉండాలి. అమ్మ బాబోయ్, చాలా తెలివితేట ప్రదర్శిస్తున్నాడు ఆయన. ఇష్టావిశిష్టవతయోపియ దయాద్రదృష్టాస్త్రివిష్టవపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తి ఇష్టాం పుష్టిం కృషి ఇష్టమమ పుష్కర విస్తరాయ.
అనేక రకాల విశిష్టమతయ ఇష్టాపూర్తములు అంటారు. ఇష్టి అంటే యజ్ఞం, పూర్తము అంటే బాపీకోపతటాకాలు, నూతులు చెరువులు తవ్వించడం, అనేక రకాల పొడులు గుడులు కట్టించడం, ఇవన్నీ చేసిన వాడు ఏ మంగళప్రదమైనటువంటి పదవిని పొందుతారో అది నీ దయ వల్లనే లభిస్తోందమ్మా. అటువంటి నీ చూపు ఇందీవరోధర సహోదరం, నల్ల కలువ పువ్వు మధ్యలో చూడండి, మీరు కలువ పువ్వును చూస్తే లేత పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఆ పీఠం. అమ్మవారి యొక్క కళ్ళలో చూపులు అలా ఉంటాయి. అటువంటి చూపు మా మీద పడేలా చేయమ. దృష్టి ప్రకృష్ట కమలోదర దీప్తి, కమలోదరము తామర పువ్వు మధ్యలో ఉండేటువంటి దత్తు ఎంత మృదువుగా ఎంత కాంతివంతంగా ఉంటుంది. సరిగ్గా అమ్మవారి కళ్ళ చూపు అలా ఉంటుంది. అందుకని లక్ష్మీదేవి ఫోటో మన ఇంట్లో ఉందంటే దయచేసి గుర్తుపెట్టుకోవడం. ఉంటే దండలు వేసేసి హారతులు ఇచ్చేది, ఎదురుగా కూర్చోండి 10 నిమిషాలు చూడండి. మనం చూడం, మన గోపికెళ్ళి పైగా దానికి ఆగ్నేయంలో పెట్టాలా ఈశాన్యంలో పెట్టాలా ఓ ధర్మసందే. నువ్వు ఎక్కడ పెట్టినా ఉండదు ఆవిడ చూడకూడదు. ఆ ఎదురుగా కూర్చోవాలి, ఆవిడని చూడాలి. అలాగా ఆ చూస్తూ ఉంటే అనుగ్రహం మనం దర్శనం అంటారు. దైవ దర్శనం అంటే ఎదురుగా ఉండి చూడటం తప్పింది తప్ప దండేసి పారిపోవడం కాదు. అమ్మవారి ఫోటో ఉంటుంది, చాలా చోట్ల చూస్తారు. లలితాదేవి ఫోటో మొహం నిండా బొట్లు, మోకాల మీద బొట్లు, చీర నిండా బొట్లు. ఇవి పెట్టుకున్నప్పుడు బొట్లేదు, ప్లాస్టిక్ బొట్టెట్టింది. అమ్మవారు లోపల మనకు మొత్తం 36 బొట్లు పెడితే ఆవిడ ఉన్నంతా చెడిపోయింది. ఆవిడ పెట్టుకుందా ఓ బొట్టు వాడు ఆయన పెట్టాడు, నువ్వేంటి పెట్టేది మళ్ళీ ఇక్కడ. ఈ బొట్లు పెట్టడం, ఊరికే దీపాలు పెట్టేయడం, ఆరాధన చేయడమే తప్పితే అమ్మవారి ఎదురుగా కూర్చున్నాం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అలా చూద్దాం, ఆ స్వామివారి ఎదురుకుండా అలా కూర్చొని చూస్తుంటే ఒళ్ళు తెలుస్తున్నాడు అసలు. అబ్బాయి అది కాదు, ఇటు తిరగాల అటు తిరగాల. ఎంతసేపు క్రియ. ఆధ్యాత్మిక వ్యవహారాలలో క్రియ కంటే మాట కంటే మనస్సు ముఖ్యం. లౌకిక వ్యవహారాల్లో మనస్సు కంటే మాట కంటే క్రియ ముఖ్యం. లౌకికంగా మనకు ఎవరికైనా ఉపకారం చేద్దాం, ఉపకారం చెయ్యాలి. ఎందుకంటే చేద్దాం అనుకుంటున్నానండి, ఎప్పుడు అనుకుంటున్నాను ఏమిటో మీకు ఉపయోగం లేదు, చెయ్యాలి. లౌకికంగా మనస్సులో అనుకోవడం కంటే పైకి చెప్పడం ముఖ్యం, పైకి చెప్పడం కంటే కూడా దాన్ని చేయడం ముఖ్యం. కానీ ఆధ్యాత్మిక చిత్రం ఏమిటంటే సరిగ్గా ఇంటికి వ్యతిరేకం. నువ్వు ఏం చేసావు అనే దానికంటే ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా ముఖ్యం. అంతకంటే కూడా నీ మనస్సులో ఏముందనేది చాలా ముఖ్యం. ఆ మనస్సులో భావన కలగాలంటే విగ్రహం ఎదురుగా ఉండాలి. ఇన్ని రకాల విగ్రహాలు ఉన్నాయంటే వాటిని చూడండి, ఇంకేమిటి. మనం అలా కాదు, తాకడం ఇలాగ అవన్నీ పాడేయాలి. మీకు తిరుపతిలో చూడండి, ఆశ్చర్యకరమైన విషయం. హుండీ పక్కన లక్ష్మీదేవి విగ్రహం. హుండీకి ముక్కోటి ద్వారం అంట. ముక్కోటి ద్వారం దగ్గర లక్ష్మీదేవి విగ్రహం. ఎప్పుడో 2 నెలల క్రితం నేను వెళ్ళాను. వెళితే నాకు ఆశ్చర్యం, లక్ష్మీదేవి విగ్రహం మొత్తం బంగారంతోనే ఉంది. బంగారం పోతాయి, మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు రాగైపోయింది మొత్తం. అదేమిటి లక్ష్మీదేవి విగ్రహం పైగా పెద్ద తిరుపతిలో వాడికి లోట ఆ మాత్రం బంగారం పోత పూజించలేదా? పైగా పైన సగం వరకు బంగారం కనపడుతుంది, కింద రాగేమిటి అంటే మన సర్వ వెళ్ళిన వాళ్ళలో మొత్తం పైనుంచి కిందికి పామై రోజుకు 1 కోటి మంది బామేస్తే బంగారం రాగైపోయింది. ఆవిడ గాడు పట్టేసుకో, ఆవిడ గాడు బామేసుకో, ఆవిడ గాడు పట్టేసుకో. విగ్రహాన్ని పట్టుకుని తోమేద్దామనే తప్ప చూద్దాం అనేటువంటి ఆలోచన మనకి లేదు. విగ్రహాన్ని ఎప్పుడు చేతితో ముట్టుకోకూడదు. అర్చక స్వాములు తప్ప దేవుడి విగ్రహాన్ని ముట్టుకునే అధికారం మనం ఎవరికి లేదు. వాడికి దూరంగా ఉండాల్సిందే, దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ దర్శనం లభిస్తుంది, అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ దర్శనం వల్లనే కదమ్మా వీళ్ళందరూ బాగున్నారు. ఎందుకని ఈ దేవతేతి గరుడధ్వజ సుందరీతి శగంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. ఆవిడే గిరిదేవత అంటే సరస్వతీదేవి. గరుడధ్వజ సుందరి ఆవిడే లక్ష్మీదేవి, గరుత్మంతుడు ధ్వజంగా కలిగిన విష్ణువు యొక్క భార్య. శాకంబరీతి అమ్మవారి యొక్క రూపం, పార్వతీదేవి యొక్క రూపం శాకంబరీదేవి. ఎందుకు పుట్టిందండి? శాకంబరుడు ఒక మహర్షి, శకంబరుడు ఆయన. 12 ఏళ్ల పాటు భూమండలంలో కరువు వచ్చేస్తే ఆయన అమ్మవారి గురించి, గౌరీదేవి గురించి తపస్సు చేసి, అమ్మ మా ఇంట్లో పుట్టమమ్మా అన్నాడు. భృగు మహర్షి లక్ష్మీదేవిని కోరాడు. ఆయన ఇంట్లో పుట్టింది శాకంబరీదేవి. శకంబరుడు యొక్క కుమార్తె కాబట్టి శాకంబరి. శాకం అంటే కూరలు. ఆవిడ అలా పుట్టడం ఏమిటి? ఎడారిలోంచి కూరగాయలు పుడుతూ వచ్చాయి. అందుకే ఆ అమ్మవారిని మనం కూరగాయలతోనే అర్చన చేస్తాం. కూరగాయల స్వరూపంగా శాకంబరి మాత ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి, మీరు టీవీలో చూస్తూ ఉండొచ్చు. అందుకంటే దేశమంతా కరువు వస్తే ఒక మహర్షి తపస్సు చేసి తన ఇంట్లో అమ్మవారిని పుట్టించుకున్నాడు. భృగు మహర్షి తన పశ్చాత్తాపంతో అమ్మవారిని తన ఇంట్లో కన్యగా పుట్టించాడు. మతంగ మహర్షి శబరికి గురువు గారు, రామాయణంలో శబరికి గురువు. ఆయన అమ్మవారి కోసం ఆరాధన చేస్తే మాతంగీదేవిగా పుట్టింది. మాతంగి మధుశారణ
అని శర్వరాజండకంలో చెప్పే ఆవిడ పేరు మాతంగి. ఎప్పటికీ మాదిగ కులం వాళ్ళు ఆవిడని కులదేవతగా ఆరాధిస్తారు. మాదిగ అనే శబ్దం అపవిత్రం కాదమ్మా, పరమ పవిత్రం. మాతంగి అనే మాట నుంచి వచ్చింది. ఆ దేవతను వాళ్ళు ఎలా ఆరాధిస్తారు? వాళ్ళు ఏం తింటారో అదే పెడతారు, వాళ్ళు ఏం తాగుతారో అలాగే పెడతారు. మనం చేయకూడదని వాళ్ళు చూస్తాం. ఏదన్నా పురుషో ఉంటే తదన్నా తస్య దేవత. ఏ కులం వాళ్ళు ఆ కులంలో తినే ఆహారం ఆ చేసే ఆచారంతో పూజ చేయొచ్చు. అందరూ బ్రాహ్మణ అయిపోవాలని ప్రయత్నం చేయకూడదు, అది చాలా పొరపాటు. బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణులా చెయ్యాలి. వాళ్ళకు ఒక పద్ధతి చెప్పారు, మిగిలిన వాళ్ళకి వేరే చెప్పారు. ఆ ప్రకారం చేసుకోవడమే. అందరూ ఇదే మార్గంలో వెళ్ళిపోతే ఏముంది? ఇవాళ ఇండియాలో అందరికీ ఒకటే చదువు, ఒకటే భాష ఇంగ్లీషు, ఒకటే చదువు ఇంజనీరింగ్, ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్, ఒకటే దేశం అమెరికా. గొడవలు, సమస్త వైవిధ్యాలు దెబ్బతినేసి ఎక్కడ పొల వృత్తులు వాళ్ళు చాకలు దొరకట్లేదమ్మా, మంగళ దొరకట్లేదమ్మా. కామరి కుమ్మరి ఏ వృత్తులు లేవు. ఎక్కడ చూసినా ఇంజనీర్లు ఉన్నారు. ఇదివరకు ఇంజనీర్ గారు ఇప్పుడు నీరు గారి అయిపోయాడు. అతికిపోతే ఏదైనా అంతే. అందరం ఒకటే చదవడం, అందరం ఒకటే నేర్చుకోవడం ఎప్పుడు ఉండదు. హిందూ ధర్మంలో అనేక కులాలు, అనేక వ్యవస్థలు ఎందుకు ఉంటాయంటే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండాలి. అందరం ఒకటే వృత్తి మొదలుపెట్టే ఎవరికి వృత్తి లేకుండా ఉంది. అలా ఉంటే వ్యవస్థ ఉండదు, కరువులు ఎందుకే వస్తాయి. అలా పూర్వకాలం వస్తే శాకంబరి దేవుడి ప్రార్థన చేశారు. అంటే శివుడి భార్య శాకంబరిగా పుట్టింది నువ్వే, మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి నువ్వే, బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీదేవి నువ్వే. శృత్యై నమోస్తు శుభకర్మ బల ప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యే, వేదస్వరూపిణమైన నీకు నమస్కారం. శుభకర్మ ఫల ప్రసూత్యే, అన్ని రకాల శుభకార్యాలకి వాటి ఫలితాలను ఇచ్చేటువంటి నీకు నమస్కారం. ఇక్కడి నుంచి వరుసగా 5-6 శ్లోకాలు నమః నమః నమః. కానీ మీరు గమనించండి, అన్ని శ్లోకాలకి చివరిలో విష్ణుమూర్తి పేరు. పురుషోత్తమ వల్లభాయై, నారాయణ వల్లభాయై, శార్గాయుధ వల్లభాయై. అన్ని శ్లోకాలకి చివరు నమస్కారం నమస్కారం అంటూనే వీడికి ప్రత్యేకమైన విశేషమైన అర్థాలు అమ్మవారి యొక్క రకరకాల లీలలన్నీ వర్ణించారు. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, అనేక రకాల పదార్థాల మీద భక్తి అంటే ఇష్టం కలిగించేదానికి నువ్వే. రమణీయ గుణార్ణవాయై, మన ఇష్టాలు మనకు ఉండాలి, కానీ అది రమణీయ గుణములతో, అది మనకి మేలు చేసే ఇష్టమైంది. నాకు ఇష్టమైంది నేను చేస్తా అనే మాట పనికిరాదు. నీ ఇష్టం కుటుంబానికి మేలా కీడ ఆలోచన. నమోస్తు అళీగణిమాననాయై, నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. శృతిస్వరూపం నువ్వే, రతిస్వరూపం నువ్వే, త్రిభువనానికి మూలమైనటువంటి జనలు నువ్వే అంటూనే పురుషోత్తమ వల్లభాయై. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మళ్ళీ తర్వాత నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు అళీగణిమాననాయై. గుర్తుపెట్టుకోవాలమ్మా, ఆడవాళ్ళు ముఖ్యంగా నాళీక నివారణాయే. పద్మంలా వికసించే మొహంతో ఏ స్త్రీ ఉంటుందో ఆ ఇంట్లో ఉంటుంది లక్ష్మి. ముచ్చు మొహం ఎప్పుడూ పెట్టదు. ఒకవేళ ఏదైనా ఆపత్కర పరిస్థితుల్లో పెట్టవలసి వచ్చినా వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళాలి. వెంటనే మన మొహం మనకి తెలుస్తుంది. మార్చి అద్దం చూసుకోవలసిన అందంగా ఉన్నప్పుడు కాదు, ముచ్చు మొహం పెట్టినప్పుడు. ఒక్కసారి మనం చూడగానే మనకి ఎంత చిక్కగా ఉందో అవతల వాళ్ళకి ఎంత చిక్కగా ఉందో అలా ముచ్చు మొహం ముద్దు మొహం కింద మారిపోయింది. మనకి అర్థంలో చూసుకుంటే అర్థం ఎందుకు చూసుకుంటాం? సవరించుకుంటే మనకి కోపం వచ్చినప్పుడు భయంకరంగా ఉన్నప్పుడు ఒకసారి మన మొహం మనమే అర్థంలో చూసేసుకుంటే ఒడ్డుకోపోయి నాకు ఎంత భయంగా ఉంది, ఆయన ఎంత భయపడిపోతున్నాడో, అమాయకుడు పిల్లలు ఏమైపోతున్నారు. ఇవి ఉడికే వర్ణన కాదమ్మా, నాళీక నివారణాయి. ఎక్కడ పద్మంలా వికసించిన మొహం కలిగిన స్త్రీ పురుషులు ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇంకోటి గమనించండి, నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై. డబ్బు ఎలా సంపాదించాలో ఈ మాటలో ఉందండి. మనం మామూలుగా అర్థం ఏం చెప్పుకుంటాం? దుగ్ధ ఉదతి, బాలసముద్రంలో పుట్టింది. అది కాదు, డబ్బు బాలసముద్రంలో పుట్టిందంటే నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి బాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతమయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.
లక్ష్మీదేవి గురించి జగత్ప్రసిద్ధమైన శ్లోకంలో లక్ష్మి తర్వాత మొట్టమొదటి వాడిన మాట క్షీర సముద్ర జాత. క్షీర సముద్ర రాజతనయ. డబ్బు పాల సముద్రంలో పుట్టడం ఏంటండి అంటే మనకి పాలు ఎలా ఉంటాయి? స్వచ్ఛంగా ఉంటాయి. ధర్మంగా సంపాదించు, స్వచ్ఛంగా ఉండు, వంకర పనులు చేసి కోట్లు సంపాదించవు. ఎవరిని మోసం చేసి సంపాదించిన లక్ష్మీదేవి నిలబడదు. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. ఆవిడ మెరుపు తీగ గుర్తుపెట్టుకో, శ్రీ మహావిష్ణువే వర్షించే మేఘం. ఆవిడ ఎప్పుడూ మెరుపు తీగ. ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా ధర్మరాజుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇందాక అన్ని పాటలు పాడినా వెళ్ళిపోయింది. మనం ఎలా గొప్పవాళ్ళు, మనం అధర్మరాజులు, మన కర్మరాజులు. ఇంకా చెప్పాలి, మనం ధర్మరాజులు కాదు, మన కర్మరాజు. మన దగ్గర నుంచి ఉంటుంది. ఉండాలంటే పద్మం లాంటి ముఖంతో ఇప్పుడు ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. అలాగే నమో దుగ్ధోదిత జన్మభూమి, పాలసముద్రంలో పుట్టింది ఏమిటి అంటే మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయి ఎవరైనా బాధపడి సంపాదించామా, ఎవరైనా నెత్తి కొట్టి సంపాదించామా, ఎవరి ఆస్తి అయినా మింగేసామా, ఎవరి స్థలమైనా ఆక్రమించామా అని ప్రతి క్షణం ప్రతి వారు ఆలోచించుకుంటే అవినీతి రహితమైన దేశం ఏర్పడడానికి ఈ స్తోత్రం సరిపోదండి, ఈ ఒక్క మాట సరిపోదండి. మనం ఈ దేవతా స్తోత్రాలు మొత్తాన్ని ఏం చేసామంటే పొద్దున చదవాలా, రాత్రి చదవాలా, ఎన్నిసార్లు చదవాలా, నువ్వు చదువుతావా, నేను చదవాలి, వినే పడవ. ఇది ఆశ్చర్యం ఏమిటంటే నేను చదివాను, నాకు భరించింది, మీరు కూడా చేయండి. నేను టీవీలో చెప్పాను, ఉన్న దేవుడు చెప్పడం అలవాటు, దేవుడి మీద నమ్మకం పెరగలేదుగానే నాకు భరించింది. నేను 98వ సంవత్సరంలో అనేక రకాల ప్రయోగాలు అప్పటికే చేసి మనిషికి అసలు 40 ఏళ్ళు వస్తే కానీ మనం ఎందుకు పుట్టామో మనకు అర్థం కాదు. అప్పటికి అర్థమైంది. నాకు 98 అంటే నాకు 40 ఏళ్ళు వచ్చాయి. అప్పటికి అర్థమైంది. అంతకన్నా ముందు చేసిన పనులన్నీ ఏమంటే స్కూల్ పెట్టాం, మూసేయడం, కాలేజీ పెట్టాం, మూసేయడం. మన బతుకు కాలేజీ ఎందుకంటే మళ్ళీ కవితలు చెప్పుకోగా 10వ తరగతి నుంచి పద్యాలు రాసే అలవాటు ఉంది కదా. 17 ఏళ్ల వయసులో 4 శతకాలు రాశాను. 76. అప్పుడు నా వయస్సు 15. శివుడి మీద 4 శతకాలు రాశాను. నేను పద్యాలు చెప్పుకుని బతకాలి, పాఠాలు చెప్పుకుని బతకాలి, కానీ కాలేజీ ఎందుకని గరికపాటి రెసిడెన్షియల్ కాలేజ్ అని పెట్టాం. 95, 2 ఎకరాలు వెళ్ళాం. ఎందుకంటే స్నేహితులు ప్రోత్సాహం. అప్పటికే సహస్రావధానం చేశాను. మీరు సహస్రావధానం చేశారండి, మీరు సరస్వతి స్వరూపం, మీరు కాలేజీ పడితే 1000 మంది చేరతారు. చేరారు, మ్యాథ్స్లో చేరారు పిల్లలు కాదు. పిల్లలు చేరతారు, మ్యాథ్స్లో చేరారు. ఏమైంది? 2 ఎకరాలు అమ్మేసి తండ్రి ఇచ్చింది 3 ఎకరాలు, 2 ఎకరాలు పోయింది. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి అడగలేదు వాళ్ళ పాప అమ్మాయి. కానీ నాకు తెలీదా నిజంగా బాధ కలిగమ్మ. శంకరాచార్య అంటే నాకు మరో ప్రాణం. ఆయన సాహిత్యం అంటే అంత నమ్మకం. నాకు ఇప్పుడు డబ్బు కావాలి. ఆయన రాసిన స్తోత్రాల్లో కనకధార 1, లక్ష్మీ ప్రథమ. కూర్చుందాం, అమ్మవారి దగ్గర తెలుసుకుందాం. ఎందుకు కరుణించుందాం, ఎంత అభ్యూజం కాలేజీ పెట్టవచ్చు కదా. ఎవరు మోసం చేయదు. ఏదో నడిపే విధానం తెలియదు. మన పని కాదు, మనకి మేనేజింగ్ తెలియదు అసలు. అది మనకు అనవసరం. కొందరు పుట్టిందా నేను అనేక రకాల దండాలు చేయాలని నేను చెయ్యలేదు. వాడికి జీతం ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేస్తాడు. నాకు రావాల్సిన ఫీజు నేను వదిలేస్తాను. మరి కాలేజీ ఎలా బాగుంటుందండి? స్టూడెంట్ వచ్చి ఫీజు కట్టలేదండి, పంటలు లేకుంటే ఫోన్ లేదా అన్నాం దయా. అదే ఉపాధ్యాయుడు జీతం అడిగితే మంగళసూత్రాలు అమ్మేసి జీతం ఇచ్చాడు. మరి ఇంకెందుకు ఉంటుంది కాలేజీ? కాస్త గట్టిగా ఉండి ఆదాయం రాబట్టగలిగిన వాడు నడుపుకోవాలి. మేనేజింగ్ అందరికీ వచ్చాక మానేసం అయిపోయింది. ఏం చేయాలో తెలియక నిజంగా చెబుతున్నా మొహమాటం. ఈ స్తోత్రాన్ని పట్టుకుని లక్ష్మీదేవి క్యాలెండర్ అని మా ఇంట్లో విగ్రహం కూడా ఉంది. ఎవరో ఇచ్చిన మూమెంట్లో ఉంటుంది, అదే పట్టుకుని ఏడుపే కన్నీళ్ళే ఇంకేం లేదమ్మా. అమ్మ ఎందుకో పిచ్చి బ్రాహ్మణ్ అనవసరంగా 4 లక్షలు కోల్పోయారు, 2 ఎకరాలు అమ్మేశాయి. నా 4 నాకు ఇచ్చే ఎక్కువ ఇస్తే మళ్ళీ ఏం చేస్తాం అని ఇదే స్తోత్రాన్ని అడిగితే 40 రోజులు నియమంగా పారాయణ చేస్తే 33వ రోజుని మా ఇంటికి ఆ కాకినాడలో ఉండే చైతన్య రాజు గారిని ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన 1 లక్ష రూపాయలు మూటపట్టుకు వచ్చాడు. ఎవడు చెప్పండి? లక్ష్మీదేవి చెప్పింది. అందుకే నాకు నమ్మకం ఈ స్తోత్రం. నేను అదే చెప్పాను. మాస్టర్ మీరు ఏదో ఇబ్బందిగా ఉందని తెలిసింది, మా కాలేజీలో పనిచేయడం మేము నెలకు 10,000 జీతం ఇస్తాం, మీ ఇష్టమైతే మీ కాలేజీ ఇవ్వండి, డబ్బు ఇస్తాను, లేదా మీరు నడుపుకోండి అన్నాడు. ఇంకెందుకు వచ్చిన గొడవ, మంచి అవకాశం వచ్చింది. ఆయన కాలేజీ ఆయనకి ఇచ్చేసాం. ఆయన 2 లక్షలు ఇచ్చాడు. అప్పుడు కూడా అమ్మవారి పరీక్ష ఉండి ఆయన బ్రాంక్ చెక్ ఇచ్చాడు. నాకు జరిగిన విషయం చెప్తాను. ఖాళీ చెక్ ఇచ్చి మీరు బ్రాహ్మణులు సరస్వతి స్వరూపులండి, ఇంత ఇస్తారని అనడానికి నేను సరిపోను, మీకు నేను విలువ కడతాను, మీరే రాసుకున్నాను. 10 లక్షలు రాసేయచ్చు. అమ్మవారు మొత్తం క్రెడిట్ కార్డు అయిపోతాం, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత కోల్పోయావు అంతే రాయి. 10 లక్షలు రాస్తానే అత్యాశ, పనికిరాదు. నేను 4 లక్షలు కూడా రాయా. అందులో అయిపోయి అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టాం, ఇవ్వాల్సిన పని లేదు. 2 లక్షలు రాస్తే చాలు. కానీ 1,60,000 రాశాను. ఎందుకంటే నాకు దానం ఇయ్యదు. నేను దానం పట్టను, అమ్మవారి దగ్గర ప్రార్థిస్తున్నాను. ఈ చేతులు ఇంకొకరి దగ్గర చాపండి. నాకు అమ్మవారు 33 రోజులకు భరించింది, 40 రోజులు కూడా పూర్తిగా. అయితే నా ఇంటికి రాదు, డబ్బులు రావడం ఏంటి? నేను ఇచ్చానా? ఆయన ఎవరు నాకు తెలుసా? ఆయన ఎందుకు చూశాడు సహస్రావధానం చేస్తుంటే సరస్వతి స్వరూపంతో వచ్చాడు. నేనేమో ఆయన పిలవలేదే. ఇది అమ్మవారి కటాక్షం. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మన ప్రతిభ అనుకోకూడదు. ఆవిడ దయ. అందుకని జాగ్రత్తగా ఆలోచించి భార్య భర్త కూర్చొని లెక్కలేసి పెంచి
కిటికీలు కుర్చీలు లేబరేటరీ సామాను పుస్తకాలు లెక్క కడితే 1,60,000 వచ్చింది. అదే లక్ష్యం, నాకు నువ్వు దానం వేయి, ఈ సామానంతా తీసుకుని ఆ డబ్బులు లెక్కించాను. తప్పే లేదు. ఆయన ఏమంటే ఏ వ్యాపారానికైనా గుండె బిల్లు ఉంటుందండి, మీరేమిటి ఇంత అమాయకంగా ఉన్నారు, అందుకే బ్రాహ్మణ వ్యాపారం చేయొద్దంటారు. అమాయకత్వం అంతకంటే. అందుకే ఆయన 40,000 గుడ్డు మీద కింద కలిపి 2 లక్షలు ఇచ్చాడు. ఆ 2 లక్షలే పుచ్చుకున్నాను నేను అనుమానం వల్ల. ఆ 98లో ఆయన 2 లక్షలు నాకు చెక్ ఇచ్చాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పు రూపాయి లేకపోగా సంపదలు వచ్చి పడుతున్నాయేమో సగం ఉంటాయి. ఒకటి స్తోత్రానికి ఉండేటువంటి మహిమ, 2 మన హృదయంలో ఉండే నిజాయితీ. మనుషులు దీన్ని ఎలా తీసుకుంటారంటే ఆ ఉదాహరణ కూడా చూడండి. ఒక చోట నుంచి రాష్ట్రమంతా వ్యాపారాలు ఉన్న ఒక పెద్ద వ్యాపారస్తుడు నాకు ఫోన్ చేసి, నేను ఎప్పుడో 3 ఏళ్ల క్రితం టీవీలో చెప్పాను ఈ విషయం. ఉండదు మనంతా ఓపెన్ హార్టే తేడా ఉండదు. అదే చెప్పేస్తే ఆయనకి సరదా పుట్టి చేసి, ఏమంటే కనకదార చదివితే బాగా డబ్బులు వస్తాయని చెప్పాను కదండి అనడం. వస్తాయండి, అంత తప్పే. అయితే మా ఇంట్లో చదవండి, 40 రోజులు ఏమేమంటారో చెప్పండి, ఇస్తాను. నేను చదవండి వాడి ఇంట్లో. నేను నా ఇంట్లోనే ఎప్పుడు ఉండలేదు 40 రోజులు. వాడి ఇంట్లో నేను ఎందుకుంటాను? నా ఇంట్లో నేను ఉంటే కదా. మన ఎవరో హైదరాబాద్లో ఒక ఆవిడ వచ్చామంటే మా ఇంటికి మీరు భోజనానికి రావాలి. మా ఆవిడ కూడా అలాగే అంటున్నామా, ముందు ఆ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి అక్కడికి వెళ్తే కదా ఇంటికి వచ్చింది. ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. ఆ ఇంట్లో 40 రోజులు నేను చదవాలి అంటే సెంటిమెంట్ ఎలా చెప్పి గరికపాటి వారు చెప్తే వస్తుంది లక్ష్మీదేవి. మరే మా ఇంటి ఆడపడిచాడు, మీ ఇంటికి కాకుండా పోయింది. ఎక్కడ నిజాయితీ ఉందో, ఎక్కడ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయో, ఎక్కడ ఆర్తనాదం ఉందో అక్కడ ఉంటాడు మా భగవంతుడు. గరికపాటి వారి వెనకాల ఇంకొకరి వెనకాల ఉంటాడు. ఈ గరికపాటి నరసింహరావు మళ్ళీ మాయమాటలు మొదలుపెడితే తక్షణం వెళ్ళిపోతుంది ఆవిడ మెరుపు తీగ. నాకు ఆ విషయం తెలుసు. అందుకే నాకు ఆదాయం రాకపోయినా మంచిది, అంతరాత్మలో తేడా ఉండకూడదు, చిత్తశుద్ధితో మాట్లాడాలి, నిజం చెప్పాలి. అబద్ధాలు మాయలు చెప్పడం నా వల్ల కాదు. నిజాయితీగా అమ్మవారిని తేడవాలి. అందుకే నేను జవాబు చెప్పా, ఆటాడుకుంటా మరి చమత్కారం ఆడుకున్నా ఇంటికి రావాలి. 40 రోజులు మా ఇంట్లో చదువు. పైగా మామూలు పేదవాళ్ళు అడిగితే వేరండి. రాష్ట్రం అంతా వాళ్ళ వ్యాపారం ఉన్న పేరు చెప్పడం మంచి ఉదాహరణ కాదు. మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవులో చెప్పమన్నారు, లెక్క. కానీ చెప్పుకోవాలి. ఇలా ఉంటారు కొంతమంది. మా ఇంట్లో చదవన్నారు అంటే వెంటనే అన్న అదేమిటండి, నేను చదవడం మీరు చదువు, మేము చదివితే పరిస్థితులు మేము మాకు నియమం ఇష్టం మాకు ఉండవండి, మీరు చదవండి. అప్పుడు నేను మీకు డబ్బు ఎందుకండి వాళ్ళు వ్యాపారం అంటే ఇప్పుడు ఉంటే తప్పే ఉందండి, ఇంకా ఉండొచ్చు కదండి. డబ్బు ఎంత ఉన్నా తప్పలేదు, జ్ఞానం ఎవరికి అక్కడ. ఇంత జ్ఞానం ఉంది, ఇంకా జ్ఞానం ఏమన్నా అడిగేవాడు లేడు. డబ్బు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత ఉంటే అంత ఒకే ఇంకా స్విచ్ బ్యాంకులో కూడా పెట్టచ్చు. అంటే వీడి అక్రమానికి నేను సహకరించాలి. లక్ష్మీదేవి నాకు వేసేదే శిక్ష. అందుకే నేను వెంటనే అన్న ఆడుకుంటాను. నేను సరదాగా చమత్కారం మంచిదండి, చాలా పెద్ద వ్యాపారం, మీరు నాకు మంచి ఆదాయం, మరి ఏమిస్తారో చెప్పండి. 40 రోజులు మీ ఇంట్లో చదువుతా, ఏమిస్తారు అంటే మరి ఎంత వస్తుందో చెప్పండి అన్న. వ్యాపారం అలాగే ఎంత వస్తుందో చెప్పండి. ఏదో ఒకటి చెప్పాలి కదా. 10 కోట్లు వస్తుందంటే నేను చెప్తానని గ్యారంటీ. 10 కోట్లు నేను ఇప్పిస్తాను, నాకు ఏమిస్తాను చెప్పండి. 10% అన్నాడు. ఎంత వ్యాపారం? అప్పుడు కొట్టేదమ్మా వెర్రివాడ, నీ ఇంట్లో చదువు నీకు 10 కోట్లు ఇస్తే నాకు 10% ఇచ్చే బదులు నా ఇంట్లో నేను చదువుకుంటే 10 కోట్లు నాకే వస్తాయి కదా. నేను అమాయకుడి కింద కనపడుతున్నాను. నా దొరేద్దామని చూస్తున్నావు ఒక సరస్వతి పుత్రుడైన మనిషిని చచ్చిన తోట. అమ్మవారి పాదాలు మనకి దొరికిన తర్వాత డబ్బుకు మనం దొరుకుతామండి. ఆ దివ్యమైన శ్రీ మహావిష్ణువు పాదాల విందాల ముందు ఈ డాలర్లు ఎంత, రూపాయలు ఎంత, ఈ వైభవాలు అసలు ఈ జన్మ ఎంత తీసి పారేసి మొత్తం జన్మను పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర మనం కూర్చునే అవకాశం. ఈ నిజాయితీ ఉండాలమ్మా స్తోత్రం చదువుతుంటే. అందుకని అర్థము తాపత్రయం పడకండి. భక్తి ప్రధానం, తాత్పర్యాలు చదువుకున్నాం సార్. చిత్తశుద్ధి ప్రధానం. వచ్చిన డబ్బు ఏం చేస్తామనేది ప్రధానం. మళ్ళీ అక్రమానికి వినియోగించకూడదు, సక్రమంగా. ఎందుకంటే దుగ్ధోమదతి జన్మ భూమి. అంతేకాదు తర్వాత నమో వస్తు సోమామృత సోమధరాయి. చంద్రుడు, సోముడు అంటే అమృతం, అంటే అమృతము చంద్రుడు నీతో పాటు పుట్టే. అంటే డబ్బు ఉన్నవాడి మనస్సు చంద్రుడిలా ఉండాలి. డబ్బు వచ్చిందంటే తోబుట్టులా చందమామ పుట్టాలి, చల్లగా ఉండాలి. ఎవడు సొమ్ము కొట్టేద్దామని కాదు. అమృతం పంచిపెట్టాలని మాటలో మార్పు రావాలి, అహంకారం కనపడకూడదు. డబ్బు పెరిగిన